నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం పేరిట జగన్ చేసిన భూ పంపిణీ ప్రహసనంగా మారింది. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి చొప్పున రాష్ట్రమంతా మొత్తం 33 లక్షల మందికి సంతృప్తికర స్థాయిలో ఇచ్చామని జగన్ గొప్పలు చెప్పారు. కానీ ఆచరణలో లక్షల మందికి ఇళ్ల స్థలాలు లేకుండా పోయాయి. గత టీడీపీ ప్రభుత్వం కంటే సంఖ్యాపరంగా ఎక్కువ మంది పేదలకు సొంతింటి స్థలాలు ఇవ్వాలని జగన్ ప్రయత్నించారు. ఆ ఆలోచన సరైందే అయినా ఆచరణలో విఫలమయ్యారు. నవరత్నాల కింద ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొందరికి దక్కాయి, లక్షలాది మందికి అసలు ఇవ్వలేదు. కొందరికి పట్టాలు, మరికొందరికి స్థలాలు ఇవ్వకుండా ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకున్నారు. దారుణం ఏంటంటే దాదాపు 25,000 మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లుగా రికార్డులైతే రూపొందించారు. కానీ స్థలాలు మాత్రం ఇవ్వలేదు. ఒక్క విజయవాడ నగర పరిధిలోనే దాదాపు 2,000 మంది బాధితులు ఉంటారని అంచనా. విజయవాడ నగర బాధితులది మరో విషాదగాథ. లేని భూమిలో ఇంటి నిర్మాణం కోసం సగటున ఒక్కో లబ్దిదారుడు 35,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు. డబ్బులు లేవన్నా డ్వాక్రా సభ్యులు కావడంతో వారికి రుణాలు ఇప్పించి మరీ డబ్బులను వసూలు చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విజయవాడలోని 2,000 మంది బాధితుల్లో తూర్పు నియోజకవర్గంలో 1,270 మంది, విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో మిగిలిన వారు ఉన్నారు. వణుకూరు, ఉప్పులూరు, కొండపావులూరు, కోలవెన్ను గ్రామాల్లోని లేఅవుట్లలో పట్టాలు ఇచ్చిన వారికి ఫ్లాట్లు తప్పలేదు, చూపులు లేదు. ఇక కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని టీడీపీ కార్పొరేటర్లకు మొరపెట్టుకుంటున్నారు. పడమట 13వ డివిజన్లో ఆంధ్రజ్యోతి ఇటీవల అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బాధిత మహిళలు స్థానిక కార్పొరేటర్ మమనేని ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. లేని భూమిలో పేదలకు పట్టాలు ఇవ్వడం జగన్ సర్కార్ చేసిన తప్పు. దీన్ని కూటమి సర్కార్ సరిదిద్దాలి అని బాధితులు కోరుతున్నారు. పట్టాలు మంజూరైన భూమిని పొజిషన్లో చూపిన వారి పేర్లు గత ప్రభుత్వం రూపొందించిన లబ్దిదారుల జాబితా నుంచి తొలగించి కూటమి ప్రభుత్వం కొత్త వారికి స్థలాలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని రెవెన్యూ అధికార వర్గాలు చెబుతున్నాయి.